నమస్తే. ముందుగా కే. అనిల్ కుమార్ బీఆర్ఏఓయూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అయితే మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్‌కి సంబంధించి సోషియల్ సోషియాలజీ సబ్జెక్ట్‌లో రూరల్ అండ్ అర్బన్ సోషియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అయితే దానికి సంబంధించి మోడల్ క్వెషన్ పేపర్ అయితే చూద్దాం. అయితే దీనికి సంబంధించి ఈ క్వెషన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. వీటికి సమాధానాలు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2025కి సంబంధించిందండి. అది సోషియాలజీలో రూరల్ అండ్ అర్బన్ సోషియాలజీకి సంబంధించింది. గ్రామీణ మరియు నగర సమాజ శాస్త్రం. అయితే ఇందులో వచ్చేసి 100 మార్కులకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 40 అనేది పాస్ మార్కులుగా ఇవ్వడం జరిగింది. ఇందులో సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 ప్రతి ప్రశ్నకు 4 మార్కులు అండి. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేనైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు కామెంట్ బాక్స్లో అనేది ఇస్తాను. మీరు దానిపైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే గ్రామీణ నగర సమాజ శాస్త్రాల గురించి రాయండి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, గ్రామీణ పంచాయతీని వివరించండి. థర్డ్ క్వశ్చన్, గ్రామీణ నగర సముదాయాల మధ్య భేదాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, వర్గభేదాలకు ప్రమాణాలను గురించి రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో పంచాయతీరాజ్ పరిణామాన్ని వివరించండి. సిక్స్త్ క్వశ్చన్, హరిత విప్లవం యొక్క లక్షణాలను తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్, ఎన్ఆర్ఎల్ఎం దేనిపై దృష్టిని కేంద్రీకరిస్తుందో తెలియజేయండి అయితే క్వశ్చన్ ఇచ్చారు. ఇక ఎయిత్ క్వశ్చన్, నగరాభివృద్ధికి పంచవర్ష ప్రణాళిక విధానాలను క్షుణ్ణంగా చర్చించండి. నైన్త్ క్వశ్చన్, జేఎన్ఎన్యుఆర్ఎం పథకాన్ని వివరించండి. 10th క్వశ్చన్, బహుళ కేంద్రక సిద్ధాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయబడింది. ఈ విధంగా 10 క్వశ్చన్స్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మీరు ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మీకు మంచి మార్కులు అనేవి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్ బాక్స్లో అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోయినా ఇట్లనే మీ నోట్స్లో రాసుకున్నా ఓకే అండి. సెక్షన్ బి 12 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్లయితే 11th ఏ, గ్రామీణ మరియు నగర సమాజ శాస్త్రాల స్వభావాన్ని పరిధిని వివరించండి. గ్రామీణ మరియు నగర ఈ రెండు కలిపైనా అడగవచ్చు, లేకపోతే గ్రామీణ సమాజ శాస్త్రం గురించి వివరించండి అని అడగవచ్చు, నగర సమాజ శాస్త్రం గురించి అయినా అడగవచ్చు. ఈ 4 మార్కులకు కానీ 12 మార్కులకు కానీ చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. 100కి 1000% ఈ క్వశ్చన్ నుంచి అయితే మీకు ఖచ్చితంగా 12 మార్కులు అయితే ఉంటాయి. అది బాగా చూసుకోండి. 11B గ్రామాల లక్షణాలను వివరించండి. 12A నగర సముదాయ లక్షణాలను తెలియజేయండి. 12B కులం మరియు వర్గం అధికారాలను తెలియజేయండి. 13A గ్రామ స్వరాజ్యను వర్ణించండి. 13B నగర ప్రణాళిక అనగానేమి. నగర ప్రణాళికలో సమాజ శాస్త్రవేత్త పాత్ర. 14A నగర అభివృద్ధికి చేపట్టిన వివిధ పథకాలు కార్యక్రమాలను చర్చించండి. 14B నగర ప్రణాళిక సూత్రాలను ఆచరణలు వర్ణించండి. 15A కేంద్రీకృత మండల సిద్ధాంతాన్ని విపులంగా వివరించండి. 15C వలస భౌతిక ఆర్థిక కారణాలను తెలపండి. సెక్షన్ సి తీసుకున్నట్లయితే 20 మార్కుల ప్రశ్నలు అండి. ఏదో ఒకటి రాయాలా. 2 క్వశ్చన్లు ఇస్తారు. అయితే 16 క్వశ్చన్ చూసుకున్నట్లయితే బహుళ కేంద్రక సిద్ధాంతంపై వ్యాసం రాయండి. ఇది 20 మార్కులకైనా అడగవచ్చు, లేదా 12 మార్కులకైనా అడగవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని చూసుకోండి. గ్రామీణ సమాజ శాస్త్రం, నగర సమాజ శాస్త్రంను వివరించండి. వీటిపైన అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు 20 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా 12 మార్కులకు 4 మార్కులకు 20 మార్కులకు అడిగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు బాగా చూసుకోండి. ఇచ్చిన ప్రతి ప్రశ్నలు కూడా చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయ్యి వాటిని చూసుకున్నట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ స్కానర్ అనేది దీన్ని స్కాన్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది వస్తుంది. ఇంకా దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్స్ బాక్స్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు మోడల్ పేపర్ల కోసం కే అనిల్ కుమార్ BRO ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.